करने के बाद में माउंट रिपीट किया ఇప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణంతో ముఖ్యంగా ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటుగా ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని సాగునీటి సౌకర్యం మెరుగుపడుతుండటంతో సాధారణంగా సాగు చేసేటువంటి వరి సాగుకు ప్రత్యామ్నాయంగా వాణిజ్య పంటలకు ప్రోత్సాహం చేయాలనేటువంటి ఒక భావనతో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఈ చెరుకు రైతుకి ఏదైతుందో వాణిజ్యపరంగా ఏ విధంగా అయితే పసుపు మనం వాణిజ్యపరంగా రైతుకు ప్రోత్సాహం కలిగిస్తుందని చెప్పి భావిస్తామో హార్టికల్చర్ మామిడి కానీ కాయగూరలు కానీ ఏదైనా కానీ రైతుకు భవిష్యత్తులో పెద్ద ప్రతిబంధకం అయిపోయి ఉన్నది. హిమాచల్ ప్రదేశ్లోనైతే ఈ కోతుల నివారణకు ఒక మంత్రిత్వ శాఖనే ఉన్నది. హిమాచల్ ప్రదేశ్లో ఈ వానరుల కోతుల నివారణ కొరకు ఏదైతుందో ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉన్నది. ఇప్పుడు కోతులను మనం ఏమైనా చంపుదామంటేనేమో ఆంజనేయ స్వామి దేవుడు ఎక్కడ కోపానికి వస్తాడో, మనం ఏదైతుందో కొంత విశ్వాసాలతో కూడుకున్నటువంటి సమాజం మనది కొంత విశ్వాసాలతో కూడుకున్నటువంటి సమాజం మనది. కాబట్టి వాటిని ఏంటి మనము హింసించకుండా నివారించడం అంటే పునరుత్పత్తి ఆపాలి. ఒకటే మార్గం ఏంటంటే పునరుత్పత్తి నిలుపుదల చేసుకుంటే కనీసం 4 ఏళ్ళకో 10 ఏళ్ళకో కోతులు సంఖ్య ఉంటాయి తగ్గుతాయి తప్ప ఇక మళ్ళీ పుట్టగుట్ట చేసుకోవాలి దాన్ని. వెనకటి కాలం లోపల ఏదైతుందో మన జనాభా అరికట్టడానికి కొరకు నిలుపుదలకు ఏ విధంగా ఈ పునరుత్పత్తిని ఆపడానికి పెద్ద ఉద్యమం చేసి ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ లోకల్ బాడీస్ అయితే 2 కంటే ఎక్కువ పోటీకి అవకాశం లేకుండా చేసి, ప్రభుత్వ ఉద్యోగస్తులకు 2 కంటే ఎక్కువ ఇన్సెంటివ్స్ లేవు. చాలా చాలా అంటే అంత ప్రోత్సాహకాలు ఇచ్చిండు. సరే ఇప్పుడు పరిస్థితి మారింది. ఇప్పుడు చైనా అటువంటి దేశం లోపల ఏదైతుందో మాకు జనాభా కావాలి అనే కాడికి వచ్చింది. ఇప్పుడు మన దగ్గర కూడా పరిస్థితి కనబడుతుంది కొంత ఇప్పుడు ఏదైతుందో. కాబట్టి ఇప్పుడు మాత్రం కోతులకు సంబంధించి మాత్రం ఏదైతుందో వానరులకు సంబంధించి అన్లెస్ వి గో ఫర్ ఈ వాటి పునరుత్పత్తి నిలుపుదల చేసుకుంటేనే కానీ మన వ్యవసాయం అనేది రైతుకు మనది లాభసాటి అయ్యే పరిస్థితి లేదు. మనం వ్యవసాయాలు కొనసాగే పరిస్థితి లేదు. ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మీరు ఎన్ని రాయితీలు ఇస్తున్నారనేది ప్రధానం కాదు. వ్యవసాయ ప్రోత్సాహకానికి మీరు ఎన్ని రాయితీలు ఇస్తున్నారనేది ప్రధానం కాదు. మాకు కావాల్సి మొన్న లక్ష్మీపూర్లో మా ఇక్కడ రైతున్నాడు స్వామి, ఒక కోచి పడితే 500 రూపాయలు ఇచ్చింది. ప్రతి ఎకరానికి చందా వేసుకున్నారు. వేసుకొని ఒక్కొక్క కోతిని దొరకబట్టి మరి ఏం చేయొద్దు దాన్ని మళ్ళీ ఛత్తీస్గఢ్ ఏదైతుందో ఆ ప్రాణి తావలో పాటు కబయేసి వచ్చింది. పరిస్థితి చెప్తున్నాను నేను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మాకు ఫర్టిలైజర్ రాయితీ ఇస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. చేసేది అని వ్యవసాయం ప్రోత్సహించడానికి కొరకు ఏదైతుందో డ్రిప్ ఇస్తున్నారు, స్ప్రింక్లర్ ఇస్తున్నారు, మద్దతు ధర ఇస్తున్నారు, కొనుగోలు కేంద్రాలు నిర్వహింపజేస్తున్నారు. అన్నింటిలో ముఖ్యం ఏదైతుందో ఈ వానరుల నివారణ, ఆ పునరుత్పత్తి ఆపడం ప్రధానమైనటువంటి అంశంగా దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ఏదైతుందో ఆశామాచి తీసుకోవద్దు. వెంటనే ఏదైతుందో పునరుత్పత్తి ఆపాలే, దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలంటున్నాం మేము.
ఈ షుగర్లు ఏదైతుందో అది తక్కువ. చిన్నడని చెప్పాలి, ప్రాక్టికల్ ఫార్మర్ ఈ చెరుకులో ఏదైతుందో కొంత రైతు దాన్ని మొగ్గు చూపుతాడని చెప్పి భావించడానికి ఈ కోతులతోని దానికి నష్టం తక్కువ అని భావిస్తున్నాం. మరి అది కూడా మరి రేపు భవిష్యత్తు వరిని చీలుస్తున్నాయి, అదేం చెప్తుందో మళ్ళా ఇది పెట్టినా మళ్ళీ వస్తుంది కదా సార్. అదే అదే వరి పొట్టకొచ్చిన వరిని చీలుస్తున్నాయి, వరిని అయితే. సరే చెరుకు ఏదైతుందో కొంత దానిపై కోతులతో మనకి ఇబ్బంది లేదు అని ఒక భావంతో కూడా రైతున్నాడు. రైతాంగంలో కూడా రాజకీయాలకు అతీతంగా పునఃప్రాయింపు చేయాలని చెప్పి కూడా భావిస్తున్నారు. సరే నిన్న మెట్పల్లి ఏదో రౌండ్ టేబుల్ కూడా ఏర్పాటు చేసినట్టు నేను గమనించాను. వెల్కమ్, సరే మంచి సంతోషం. అందరూ కూడా ఏదైతుందో రాజకీయాలకు అతీతంగా మీరు ఉన్న ప్రారంభానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. చక్కెర కార్మాక మంచి ఆలోచన, దాని భిన్నాభిప్రాయం ఎవరికి లేదు. కానీ సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలని చెప్పంటే మీరు రాయితీలు పెద్ద స్థాయిలో ఇవ్వాలి. మీరు సేంద్రియ ఎరువులకు రాయితీలు ప్రత్యేకంగా కల్పించకుండా రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలని అంటే మొత్తం ఇవాళ దీని మానిటరింగ్ అంతా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నది బాబు. ఇది అందరికి తెలిసిందే, ఇది అందరికి తెలిసింది కేంద్ర ప్రభుత్వ పరిధిలో అంశం. సరే ఈవెన్ దెన్ ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఎప్పటికప్పుడు అటు ముఖ్యమంత్రి ఏ సందర్భంగా ఢిల్లీ పోయినా కానీ, వ్యవసాయ శాఖ మంత్రి కానీ ఎవరు పోయినా కానీ ఏదైతుందో దీని ఒక ప్రాధాన్యత అంశంగా కేంద్రంతో ఎప్పటికప్పుడు చర్చలు చేసి కొంత మరి ఈ సమస్యకి వెళ్ళి బయట రావాల్సిన ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు దిస్ ఈజ్ నౌ నాట్ ఓన్లీ లిమిటెడ్ ఫర్ తెలంగాణ, మన పొరుగు రాష్ట్రాల్లో కూడా గమనిస్తున్నాం మనం. ఇది మన పొరుగు రాష్ట్రాల్లో కూడా గమనిస్తున్నాం మనం. ఎక్కడ పోయినా అనేది సమస్య అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని నిదర్శనంగా భావించాలని, ఒక విధంగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని నిదర్శనంగా భావించాలి. కావాలి పండించాలి ప్రతి రైతు ఆశిస్తున్నాడు. కానీ దానికి కావాల్సినటువంటి ఒక పరిస్థితులు ప్రభుత్వం కల్పించాలి. అంతేనా? అచ్చా, వెరీ గుడ్. ఇచ్చి నేను కూడా గమనించిన. మంచిదిగా ఎవరి పార్టీల వాళ్ళు ఉంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, మేము పార్టీ మారలేదు, మా పార్టీలో మేము ఉన్నామని చెప్తున్నారు కదా. మీరు చెప్పిన పత్రికలు గమనించి సంతోషం, వి వెల్కమ్ ఇట్. పార్టీ మారని ఎవడెందుకు కోరుకుంటుంటే, నీకు రాజ్యాంగ నిబద్ధత పట్ల అంత గౌరవం ఉండి ఎవరే కానీ రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ప్రజాప్రతినిధి మీద రాలే. ఏ ప్రజాప్రతినిధి కానీ చట్టసభకి ఎంపికైనటువంటి వాళ్ళు ఏదైతున్నదో రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా వాళ్ళు మెదలాలి. మా మిత్రులు ఏదైతున్నదో మేము రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే మెదులుతున్నాం, మేము పార్టీ మారలేదు, మేము ఉన్న పార్టీల్లో ఉన్నాం, మమ్మల్ని ప్రజలు ఎన్నుకున్న పార్టీల్లో ఉన్నాం అని చెప్పంటే సంతోషం నాయన, వి వెల్కమ్ ఇట్. ఎవరి పార్టీలో వాళ్ళు నీకు ఇంకేం కావాలన్నాయి, నువ్వు అదంటున్నావు అన్న, వి వెల్కమ్ ఇట్ అంటున్నా నేను. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రోటోకాల్ ప్రకారం ఏది ప్రెసిడెంట్ ఫోటోలు కానీ పార్టీలో చేరిన ఇప్పుడు ఒక్కటి బాబు, మీరు చెప్పిన ప్రకారంగా ఏది వాళ్ళ స్పీకర్ గారికి ఇచ్చినటువంటి వివరణ ప్రకారంగా మేము పార్టీ మారలేదు, మేము ఎన్నికైనట్టు ఒక పార్టీలోనే కొనసాగుతున్నామని చెప్పని పేర్కొన్నట్టు ఇవాళ పత్రికల్లో వచ్చింది. మీరు కూడా అదే పేర్కొన్నారు. దాని తదుపరి ఏంటి అనేది అది స్పీకర్ పరిధిలో ఉన్నది. దాని తదుపరి ఏంటి అనేది స్పీకర్ పరిధిలో ఉన్నది. అది నువ్వు స్పీకర్ పరిధిలో అంశాన్ని ఏదైతుందో నేను కామెంట్ చేయలేను కదా. స్పీకర్ పరిధిలో అంశాన్ని నేను కామెంట్ చేయలేను కదా. థ్యాంక్ యూ. జగిత్యాల జిల్లాలో ఏకైక వ్యవసాయ ఆధారిత పరిశ్రమ ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ. అది ఏదైతే 1981లో దాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. గతంలో వెంకటేశ్వరరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు
అది సజావుగా సాగుతున్నటువంటి ఫ్యాక్టరీని పెద్దలు చెప్పినట్టు అంత చెప్పకుండా ఈ ఫ్యాక్టరీ సగం ప్రైవేటు సగం ప్రభుత్వ భాగస్వామ్యంలో నడుస్తున్నటువంటి ఫ్యాక్టరీని ఏదైతే ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి కూతురు మొత్తం ప్రభుత్వం స్వాధీనం చేసుకొని మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే దాన్ని స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఏంటంటే ఇలా చాలా మందికి తెలియక ఏమంటుందంటే మూసేసిన దాన్ని ప్రభుత్వం స్వాధీనం తీసుకుంటుందని మాట్లాడడం జరిగింది. అది నడుస్తున్న ఫ్యాక్టరీని వీళ్ళు 2015లో మూసివేయడం జరిగింది. అయితే చాలామంది రైతులు ఇప్పుడు ఏదైతే పంట మార్పిడిలో భాగంగా ఈ చెరుకు పెట్టుకుంటే వడగండ్ల వాన ఇప్పుడేమో మామిడి రైతులు కావచ్చు, ఇంకా ఏది వరి ఇతర పంటలన్నీ కూడా ఈ వడగండ్ల వానకు తీవ్రంగా నష్టపోతుంది. కానీ ఏదైతే చెరుకు నష్టపోకుండా ఉంటుంటాయి, వాళ్ళకి చెరుకు పెట్టుకుంటే కూడా పని భారం తగ్గుతుంటాయి. ఒకసారి పెట్టిందంటే పెద్దలు చెప్పినట్టు 4 ఏళ్ల వరకు వాళ్ళు దాన్ని సాగు చేసుకునేందుకు వీలుంటాయి. కానీ ఇవాళ ఒకసారి మీరు కూడా అందరు కూడా రండి, ఆ ఫ్యాక్టరీని చూస్తే అరే ఇంత పెద్ద ఫ్యాక్టరీ లోపల నేను మొన్న శ్రీధర్బాబు గారు వచ్చినప్పుడే ఫస్ట్ టైం నేను లోపలికి అంతా తిరగడం జరిగింది. అంత పెద్ద ఫ్యాక్టరీని ఇవాళ తెచ్చుకున్న తెలంగాణలో మూసివేయడం అంటే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అందులో పనిచేసే కార్మికులను తీసేయడం జరిగింది. అందులో పనిచేసే కార్మికులు 200 మంది కార్మికులను తెచ్చుకున్న తెలంగాణలో వాళ్ళని తీసేయడం. అదేవిధంగా ఇంతమంది రైతులు గతంలో ఏంటంటే ఈ వరి వేస్తే దోమపోటు వచ్చి మేము ఇక్కడ ధర్నా కూడా చేయడం జరిగింది. 2500 వాళ్ళు ఇస్తామని. ఆ దోమపోటు కూడా వీళ్ళు ఇది మొత్తం రైతులంతా వరికి మొత్తం నష్టపోయింది. కాబట్టి ఇది మంచి పరిణామం. పెద్దలు మెంబర్గా ఉండడం మాకు, ఎందుకంటే జగిత్యాల జిల్లాకు పెద్ద దిక్కైనటువంటి జీవన్ రెడ్డి గారు ఇవాళ ఈ షుగర్ ఫ్యాక్టరీ కమిటీల మెంబర్గా ఉండడు మా మెట్పల్లి ప్రాంత రైతులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 200 కోట్లు 300 కోట్లు నేను నష్టపోయాను. ఆ రోజు నేను మాజీ ఎంపీ కవిత గారిని నేను అడగడం జరిగింది, మేడం ఇది ఓపెన్ చేయాలంటే ఏది గీజరు డబ్బులు అడ్డగోలుగా అడుగుతుండని చెప్పడం. కాబట్టి అంతకంటే ఎక్కువ ఇప్పుడు నష్టం ఆయనకి ఇచ్చి అప్పుడే డబ్బులు ఇస్తే ఇలా ఇప్పుడు 160 అంటారు కదా, సగంలోనే వెళ్ళిపోదు. మనం 160 crores ఇప్పుడు మనం ఆయనకి ఇచ్చేది 80 కోట్లతో ఆయన వెళ్ళిపోతాను అప్పుడు. కానీ ఇవాళ మనం ఫ్యాక్టరీలు రీఓపెన్ చేయాలంటే కొన్ని కోట్లు 100 కోట్లు ఇవాళ అవసరం పడుతుంది. ఈ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వం ఎంత నష్టం చేసింది మన తెలంగాణ రైతులు కూడా ఆలోచించి